మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మన నందమూరి హరికృష్ణ గురించి సోషల్ మీడియా వేదికగా ఒకసారి గుర్తు చేసుకున్నారు. అంటే ఆయన ఈరోజు చనిపోయిన రోజు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే ఇది మొన్న ఎన్టీఆర్ గురించి చేయనటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవడం తెలిసింది. దాన్ని ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని ఆ ఫ్యాన్స్ అందరూ కూల్ చేయడం కోసం ఇలా చేశారు. ఇలా చూడొచ్చా? దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఈ ట్వీట్లు చేయటం అనేది అదొక ఏదో కంటి తుడుపు చర్య, కానీ నిజానికి ఎన్టీ రామారావు గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు గట్టిగానే ద్రోహం చేశాడు. అంటే హరికృష్ణ విషయంలో మరి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారం తనకి దక్కించుకోవటం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా కుటుంబాన్ని విపరీతంగా వాడుకున్నాడు. ఆయన లక్ష్మీ పార్వతి అనేటువంటి బూచిని చూపించి కుటుంబం మొత్తాన్ని తన వెనక నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆయన వినియోగించినటువంటి అస్త్రం శస్త్రం ఏదైనా అనండి హరికృష్ణ గారు ఆ రోజున. అయితే హరికృష్ణ గారు ఈ 94లో రామారావు గారు బీభత్సమైనటువంటి మెజారిటీతో గెలిచిన తర్వాత ఆ అధికారాన్ని తన వైపు తిప్పుకోవడానికి ఆల్రెడీ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు. సిద్ధం చేసుకుంటూ ఉండగా రామారావు గారి మీద యుద్ధం ఎవరు ప్రకటించాలి అనే ఇది వచ్చినప్పుడు, ఒక మీమాంస వచ్చినప్పుడు హరికృష్ణని టార్గెట్ చేశాడు ఈయన. చేసి హరికృష్ణని రెచ్చగొట్టాడు. వెంటనే ఆయన రంగంలోకి దిగి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఇబ్బంది కలుగుతోంది అన్న పద్ధతిలో ఒక ప్రచారం చేసుకుంటూ ఆయన ఊళ్ళ మీదకి వెళ్ళాడు, టూర్కి వెళ్ళాడు. ఈ టూర్కి వెళ్ళి మీరింత భారీ మెజారిటీతో గెలిపించారు, మరి ప్రభుత్వం మీకు ఎలా చేస్తోంది, మరి ఏమన్నా కరెక్షన్ మెకానిజం ఉందా, కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఈ ధోరణిలో జనంలోకి వెళ్ళాడు ఆ రోజుల్లో. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యూహమే. చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగంగానే ఆయన పాపం తిరిగాడు. మొత్తానికి విజయవంతంగా ఫ్యామిలీని తన వెనక నిలబెట్టుకుని, అలాగే ఈ పెట్టుబడిదారుల నుంచి వచ్చినటువంటి డబ్బులు, పర్టికులర్గా మార్కెట్ ఎకానమీ, లిబరలైజ్డ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యాపార వ్యవహారాలు నిర్వహించడానికి వస్తున్నటువంటి పెట్టుబడులతో తరలి వస్తున్నటువంటి వాళ్ళందరి వ్యాపార వర్గాల తాలూకా వెన్ను దన్నుతో, పర్టికులర్గా ఆర్థిక దన్నుతో, అలాగే ఈ కుటుంబ మద్దతుతో ఆయన డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి మొత్తానికి ఎన్టీ రామారావు గారిని పడగొట్టగలిగాడు వెన్నుపోటు ద్వారా. ఈ వెన్నుపోటు అంటే ఆయన మళ్ళీ ఒప్పుకోడు, అది పార్టీ పరిరక్షణ అంటాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ కార్యక్రమం నిర్వహించేసిన తర్వాత ఆయన రామారావు గారి ఆశీర్వాదం తీసుకోవడానికి రోడ్ నెంబర్ 13లో వారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడున్న క్యాడర్ మొత్తం కూడా గో బ్యాక్ అని అరిచారు చంద్రబాబు. అరిచినప్పుడు రామారావు గారు ఏంటి గొడవ బయట అంటే చెప్పారు, ఆయన వచ్చాడు, మన వాళ్ళు రానివ్వట్లేదు అని. క్యాబినెట్ ఫామ్ చేశారా, అయితే హరికృష్ణకి ఏమైనా పదవి ఇచ్చారా అని అడిగాడు ఆయన. అడిగితే హరికృష్ణకి ట్రాన్స్పోర్ట్ శాఖ ఇచ్చారని చెప్పారు. ఫోన్లే అన్నాడు ఆయన. ఫోన్లే ఏదో కష్టపడ్డాడు కదా, దానికి ఏదో ఫలితం దక్కింది అన్నట్టుగా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశాడు. కానీ హరికృష్ణన్ కానీ ఇంకెవరిని కానీ తన రాజకీయ వారసుగా ఆయన ఎప్పుడూ ప్రకటించలేదు. అయితే హరికృష్ణ గారు ఈయన చేసినటువంటి ప్రయాణాల్లో ఆయన తోడుగా ఉన్నాడు రామారావు గారు. అంటే ఆయన చైతన్య రథం మీద తిరిగాడు. దాదాపుగా స్టేట్ మొత్తం 3-4 సార్లు తిరిగాడు ఆ మొదటి ఎన్నికల్లో. ఆ తిరుగుతున్న క్రమంలో ఆయన డ్రైవర్గా ఆయన వ్యవహరించాడు హరికృష్ణ. కానీ ఆయన్ని ఒక రకంగా చైతన్య రథసారథి అని పిలుస్తాడు హరికృష్ణ. అలా ఆయన ప్రయాణం ఉంది తప్ప తన వారసుడిగాను లేకపోతే పార్టీ ఆయనకు అప్పచెప్తున్నాను ఆయన ఎప్పుడు మాట్లాడలేదు రామారావు గారు. అలా చంద్రబాబు నాయుడు నెమ్మదిగా తన కంట్రోల్లో తీసేసుకుని ఇది జరిగినటువంటి, ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి ఆగస్టులో ముఖ్యమంత్రి అయ్యాడు, జనవరిలో రామారావు గారు చనిపోయాడు. దాంతో హరికృష్ణ గారి అవసరం తీరిపోయింది. హరికృష్ణ అవసరమే కాదు, ఆ ఫ్యామిలీ అవసరమే తీరిపోయింది. ఎప్పుడైతే అవసరం తీరిపోయిందో హరికృష్ణ గారికి ఇచ్చినటువంటి మంత్రి పదవి పోయేలాగా డిజైన్ చేశాడు.
అంటే ఆయన ఎక్కడి నుంచో ఒక్కొక్కడి నుంచి నిలబెట్టి గెలిపించుకుని తన మంత్రివర్గంలో కొనసాగించాలనే కనీసపు ప్రయత్నం కూడా జరగలేదు. అనవసరం అనుకున్నాడు. అనుకున్న మరుక్షణం చించేశాడు అంతే. ఆయన మంత్రి పదవి పోయింది. 6 నెలలు మాత్రమే మంత్రిగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత బాలకృష్ణ వీళ్ళతో అంటే ఆయన కుటుంబంలో చిచ్చులు పెట్టడంలో సిద్ధాస్తు చంద్రబాబు. అలా రామారావు గారి కుటుంబంతో చాలా వింతైనటువంటి క్రీడలన్నీ ఆడాడు. ఒకళ్ళకు వ్యతిరేకంగా ఒకళ్ళని నిలబెట్టడం, ఒకళ్ళ మీద ఒకళ్ళని ఉసుగొల్పడం, ఈ పనులన్నీ చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే రాజకీయాల్లో రామారావు గారితో మొదటి నుంచి ట్రావెల్ అయింది. చంద్రబాబు కాంగ్రెస్ లో ఉండగా కూడా రామారావు గారితో ట్రావెల్ అయింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని కూడా పక్కకి నడిచేయగలిగారు విజయవంతంగా. అలా హరికృష్ణ గారిని రామారావు గారు చనిపోయినప్పుడు లక్ష్మీ పార్వతిని బయటకు గిట్టడం వరకు వాడుకుని అతనితో పని అయిపోయింది, ఇంకేం పర్లేదు మనకి అనుకున్న తర్వాత కూరలో కరివేపాకు తీసినట్టు తీశారు. ఆ పద్ధతిలో హరికృష్ణ గారికి తీవ్రమైన అన్యాయం జరిగింది. రామారావు గారి పిల్లల్లో చంద్రబాబు వలన ఎక్కువ అన్యాయం జరిగింది హరికృష్ణ. ఇప్పుడు ఆ హరికృష్ణ మరణానికి ఆయన నివాళులు చెప్తున్నాడు. అంటే ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ ఒకటే కాదు, ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. అందుకని నేను గొప్పవాడినే, నేను మంచివాడినే, నేను పాజిటివ్గా ఉన్నాను, మా అబ్బాయి పాజిటివ్గా ఉన్నాడు, కానీ వాళ్ళే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు నా గురించి అని హరికృష్ణ గారి పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి అనే ప్రోగ్రామ్ ఉంది దీనంతా. అక్కడ కూడా ఒక చీలికి తెచ్చాడు. సుహాసిని అని హరికృష్ణ గారి కూతుర్నేమో తనతో తిప్పుకుంటూ ఆవిడ పదవులు ఇస్తారని చెప్పి ఆశపెట్టి ఎమ్మెల్యే ఓడిపోయే సీట్ ఎమ్మెల్యేగా ఇచ్చి ఓడిపోయే మరో చోట ఎక్కడం ఇచ్చి ఇలా ఆవిడేదో ఉన్నాను లేదు అనే ఏది తేలకుండా అలా నడుస్తున్నాడు ఆయన. ఆవిడ పరిస్థితి అది. రెండో వైపు హరికృష్ణ గారి మగపిల్లలు ఇద్దరి మీద ఆయన రెగ్యులర్ గా సీతకన్నా వేస్తాడు. వాళ్ళ చెప్పలే వాళ్ళు పడుతున్నారు. వాళ్ళు ఎక్కడ రైజ్ అయ్యి ఇప్పుడు ఈయన పోటీగా హరికృష్ణ గారు అప్పుడు మంత్రి పదవి పోయిన తర్వాత చంద్రబాబు గారు ఏమిటి అనేది అర్థమై పార్టీలో నుంచి బయటకు వెళ్ళి ఆయన విడిగా పార్టీ పెట్టుకున్నాడు. విడిగా పార్టీ పెట్టి ఎన్టీఆర్ ఎస్టేట్స్ నుంచి నడిపేవాడు కానీ ఆయన గుడివాడ నుంచి కంటెస్ట్ చేశాడు కానీ ఓట్లు రావాలి. ఈ ప్రయత్నంలో ఆయన ఇబ్బంది పెట్టిన వాడు కూడా చంద్రబాబు. ఆయన ప్రచారాలను ఇబ్బంది పెట్టిన వాడు చంద్రబాబు. ఆయన ఓడిపోవడానికి కారణం చంద్రబాబు. ఎన్ని విధాలుగా హరికృష్ణన్ రకరకాలుగా వేధించి ఇప్పుడు ఏదో నివాళులు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టేస్తే అయిపోతున్నా కూడా కష్టం. ఈ మెమరీ అంతా ప్రజల మనసుల్లో ఉంది. హరికృష్ణ ఆయన చేసింది న్యాయమా అన్యాయమా అని మీరు ఎక్కడ సర్వే పెట్టినా కానీ అన్యాయమే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. రామారావు గారిని పోల్చడానికి హరికృష్ణని వాడుతున్నాయని దాన్ని కనీసం రీపే చేయలేదు అతను ఈ రోజు వరకు. అందుకని ఈ నివాళులు అవన్నీ కూడా గేమ్ జనం దృష్టిలో మేమందరం చాలా గొప్ప వాళ్ళని చెప్పుకోవడానికి చేసిన చెప్పాలి తప్ప ఆయన మనసులో హరికృష్ణ పట్ల సంస్కారాలు ఉంది